అయ్యో ఏం చేయాలా? అర్జెంటుగా పైసలు తీసుకొని జంప్ అయిపోవాలి. ఇక ముస్లి నేను అర్జెంటుగా పోవాలి. లాభంలో నా వాట నాకు ఇచ్చే. ఓ 50-50నా? జల్దీ ఇయ్యవే. ఇస్తానుండవే. ఇదిగోని 50. ఏదండి 50 ఇచ్చినవేంది? నువ్వేమన్నావే? 50-50 తీసుకుందామన్నావు కదా, అయ్యయ్యో అందుకే నీకు 50 ఇచ్చాను. వెళ్ళు. నన్నే మోసం చేస్తావే. చెప్తాను నీ సంగతి. చెప్పావులే, వెళ్ళు. అమ్మో, ఎక్కడ్రా ఇది? ఎక్కడ కనపట్లేదు? ఇక్కడనే చూసిన అంకుల్. పదండి పోయి ప్రసాదం తిందాం. ఏవండి హారతి తీసుకోండి. అయ్యో ఏవండి మీరు హారతి తీసుకోండి. డబ్బులు అమ్మా, ముందు డబ్బులు ఇవ్వు. నానమ్మ గారండి హారతి వేస్ట్ అయిపోతుంది, మీకు ఇస్తాను. అంకుల్ మీరేది అంకుల్ అంత నల్లగా ఉన్నారు? నువ్వు కూడా నల్లగైనవురా. సరే నానమ్మ గారండి, పాద పూజకి సిద్ధం చేస్తాను. ప్రసాదం పెట్టండి. అమ్మా మిమ్మల్ని ప్రసాదం పెట్టండి. ప్రసాదం అంటే పెట్టవే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.